బ్యాక్ టు న్యూస్. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల దిగ్విజయ్ సింగ్ మధ్య ట్విట్టర్ వార్ ముదిరింది. తెలంగాణ పోలీసులు నకిలీ ఐఎస్ వెబ్సైట్ సృష్టించి ముస్లిం యువతను టార్గెట్ చేస్తున్నారని దిగ్విజయ్ ఆరోపించారు. నకిలీ వెబ్సైట్ ఆధారంగా కొందరిపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. దీనిపై కేటీఆర్ ట్విట్టర్లోనే ఘాటుగా స్పందించారు. దిగ్విజయ్ ట్వీట్ పై కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యలు కాదంటూ ఘాటుగా సమాధానం చెప్పారు. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు కేటీఆర్. తెలంగాణ పోలీసులు ఐఎస్ పేరుతో నకిలీ వెబ్సైట్ నడుపుతూ కొందరిపై కేసులు పెడుతున్నారంటూ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా ట్విట్టర్లోనే స్పందించారు. తప్పులు చేసిన వారిపై మాత్రమే కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మేము ఎక్కడ దిగ్విజయ్ చెప్పినట్టు చేయడం లేదని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని ప్రకటించారు డీజీపీ. అయితే మొత్తం వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? దిగ్విజయ్ వ్యాఖ్యల మీద కేటీఆర్ అలాగే డీజీపీ కూడా స్పందించినట్టే తెలుస్తోంది. ట్విట్టర్ వేదికగానే ఈ వార్ నడుస్తుందా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇవాళ ఉదయం కూడా ట్విట్టర్ వేదికగానే వార్ నడుస్తుందని చెప్పేసి ముందుగా దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ప్రభుత్వం ఘాటను వ్యాఖ్యలు చేసి కొన్ని కామెంట్స్ లో పెట్టడం జరిగింది. ఐఎస్ఐఎస్ పేరుతో ఒక నకిలీ వెబ్సైట్ ని క్రియేట్ చేసి దీని తర్వాత అటు ముస్లిం యూత్ని టార్గెట్ చేస్తూ పోలీసులు పూర్తిగా ఒక అయోమయం సృష్టిస్తున్నారు. ముస్లిం యువకుల్ని టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, చిత్రించలు గుర్తిస్తున్నారు. ఇది ఒక పోలీసులు చేసిన పని సాధనతో దిగ్విజయ్ సింగ్ ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇది ట్వీట్ చేసిన కొన్ని క్షణాల్లోనే, కొన్ని నిమిషాల్లోనే కేటీఆర్ ఘాటుగా స్పందిస్తూ ఒక బాధ్యతాయుతమైన సీఎం పోస్ట్ లో పనిచేసిన ఒక దిగ్విజయ్ సింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, ప్రభుత్వాలు అలాంటి చేయవు, పోలీస్ శాఖలు అలాంటి చేయవు. ఒకవేళ మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే బయట పెట్టాలి, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి, ట్వీట్ని కూడా డిబేట్ చేయాలని చెప్పి కేటీఆర్ బహిరంగంగానే ట్వీట్ చేయడం జరిగింది. ఈ రెండు ట్వీట్ల మీద వెంటనే డీజీపీ తెలంగాణ అనురాగ్ శర్మ వెంటనే స్పందించి తాము ఎక్కడ కూడా ఇలాంటి పనులు చేయట్లేదు, కేవలం ఉన్న వెబ్సైట్లను తాము ఫాలోఅప్ చేస్తూ ఎక్కడికక్కడ ఈ ఐఎస్ఐఎస్ పేరుతో కొనసాగిస్తున్న ఈ చర్యలను తాము అడ్డుకుంటున్నాం. వీళ్ళు ఐఎస్ఐఎస్ వెళ్తున్న యువతను తాము అడ్డుకొని వాళ్ళని అటువైపు వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్న తప్పించి తాము వెబ్సైట్ పెట్టి నడిపించాల్సిన అవసరం తమకు లేదు అంటూ కూడా తెలంగాణ డీజీపీ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన డీజీపీతో మాట్లాడిన అతను కూడా తాముకు ఇలాంటి అవసరం కూడా ఎప్పుడు పడలేదు. ఎవరైతే అటు ఐఎస్ఐఎస్ వెళ్తున్న యువత ఉన్నారో కొన్ని వెబ్సైట్లు కావచ్చు, కొన్ని ట్విట్టర్ కావచ్చు, కొన్ని ఫేస్బుక్ లో వాళ్ళు ఫాలో అవుతున్న దాన్ని బట్టి మేము ఫాలో అయ్యి ఆ యువతను తాము అదుపులో తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు తప్పించి ఎక్కడ కూడా వాళ్ళని ప్రోత్సహించడం వచ్చి యువతను టార్గెట్ చేసి తిరిగా తాము ఎక్కడ వ్యవహరించట్లేదు కూడా అటు ప్రధానంగా డీజీపీ అనురాగ్ శర్మ చెప్తున్నారు. విజయానికి కూడా దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర డిమాండ్ చేస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తాము అన్ని చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నాయని చెప్పడం మరోవైపు అధికారులు అంటున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.